ఇందాక మసూద్ రెడ్డి గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఇందులో ప్రమేయం లేదు అనేసి ఎవరు చెప్పట్లేదు అనమాట. ఇక్కడ ఏంటి అంటే అదే ఇప్పుడు మసూద్ రెడ్డి గారు చెప్పినట్టు మేము ఇది చేశాం అని చెప్పడం తప్పలేదు. కానీ చంద్రబాబు నాయుడు రెడీగా ఉంటాడు క్రెడిట్ చోరీ చేసేదానికి. క్రెడిట్ చోరీ ఉంది. ఈరోజు 2024 నుంచి ఎన్ని పనులు జరిగాయి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జీవోస్ అని చెప్పేసి కొడితే దాంట్లో ఎన్ని జీవోలు రిలీజ్ చేశారు, దేని జీవోలు రిలీజ్ చేశారు అనేది కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. అంతకుముందు అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టాలన్నటువంటి ఆలోచన ఎలా వచ్చింది అంటే ఇది మాది. సో ఇవన్నీ అంటే ఇక్కడ నేను చేసింది ఇది అని చెప్పడంలో తప్పలేదు. కానీ అసలు ఆలోచనే మాది అని చెప్పడం, మొత్తం మేమేం చేసామని చెప్పడం అనేది రాంగ్ అనేటువంటి అంశం. సరే, ఈ పక్కన పెడతాం. బండారు వంశీ గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇందాక రెడ్డి గారు మొత్తం క్లియరెన్స్లు క్లియరెన్స్లు అన్ని మేమే తీసుకొచ్చేసాం అని చెప్తున్న పరిస్థితి. ప్లీజ్ సార్ ఒకసారి ఆ డాక్యుమెంట్ ఒకటి ప్లే చేయండి. ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఏంటి అంటే 14 ఆగస్టు 2017లో మేనేజింగ్ డైరెక్టర్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్కి ఇచ్చినటువంటి ఒక క్లియరెన్స్ సర్టిఫికేట్. ఇందులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా మొత్తం ఇందాక మధుసూదన్ రెడ్డి గారు 15,000 ఎకరాలు, తర్వాత 5,000 ఎకరాలు నోటిఫికేషన్ అన్నారు. మరి వారు ఆ నోటిఫికేషన్ చూపిస్తారు, మనం చూడాలి అది. సో ఇక్కడ ఆ రోజు అంటే 2017లో క్లియరెన్స్ కోసం పెట్టినప్పుడు వాళ్ళు చెప్పింది 811.21 హెక్టార్లు, అంటే 2004.52 ఎకరాల్లో మాత్రమే ఈ ఎయిర్పోర్ట్ రాబోతోంది అని చెప్పేసి చాలా స్పష్టంగా సెంట్రల్ గవర్నమెంట్కి క్లియరెన్స్కి సంబంధించి ఇచ్చినటువంటి, ఎన్విరాన్మెంటల్ సైన్స్ క్లియరెన్స్కి సంబంధించి ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి అప్రూవల్ ఇది. సో ఇదేదో మనం ఇది వీళ్ళు రాసింది కాదు, మాకు అప్రూవల్ ఇవ్వడానికి రాసింది కాదు, అప్రూవల్ ఇచ్చేసింది. సో 2017లోనే అప్రూవల్ వచ్చింది, కళ్ళ ముందు కనిపిస్తుంది. మొత్తం మేమే చేసాం అంటున్నారు. ఏమంటారండి? గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు, మస్తాన్ రావు గారికి, మధుసూదన్ రెడ్డి గారికి, ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా. సార్ ఈరోజు చాలా గర్వకారణంగా ఉంది. ఉత్తరాంధ్రలో గత ప్రభుత్వంలో ఒక ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తే దిక్కులేని స్థాయి నుండి ఈరోజు ప్రపంచ స్థాయి ఎయిర్పోర్ట్ ఓపెనింగ్కి ప్రధానమంత్రిని మనం ఆహ్వానించుకుంటా ఉన్నాం. గతంలో ఎలా ఉండేదంటే సార్, ఒక ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేశారు. అధికార పార్టీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేస్తే దిక్కులేనటువంటి ఉత్తరాంధ్రలో ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శంషాబాద్కు ధీటుగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ను ఓపెన్ చేసుకోవటం అనేది గర్వకారణం సార్. సరే, ఇక ఆ తర్వాత అది నేనే కట్టానని జగన్మోహన్ రెడ్డి సార్, ఇప్పుడు అమరావతి పూర్తయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అది నా వల్లే అమరావతి పూర్తయిందని చెప్పినా కానీ ఆశ్చర్యం లేదు సార్.